వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీవీఆర్ టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నాము ప్రజెంట్. సో మనతోని డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎట్ ద సేమ్ టైం వరంగల్ పార్లమెంట్ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థి. ఇక్కడ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఇదంతా ఓకే. బట్ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ పరమేశ్వరి గారి కన్నా సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పేసి ఎంపీ టికెట్ ఎలా వరించబోతుంది, ఏం చేద్దామని చెప్పేసి ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా బరిలో దిగి పరాజయ పాలవ్వడం జరిగింది. యాక్చువల్లీ కారణాలు ఏమై ఉండొచ్చు, అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. మీ బీవీఆర్ న్యూస్ ఛానల్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక యాస్పిరెంట్గా వరంగల్ జిల్లా ప్రజానీకానికి పరిచయం చేస్తున్నాను. యా ఓకే సార్. యాక్చువల్లీ మీరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రజెంట్, అంటే 2009 కావచ్చు, 2014 కావచ్చు. ఈ 2 దఫాలుగా మీరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి పరాజయ పాలయ్యారు. కారణాలు ఏమై ఉండొచ్చు? దానికంటే మొదలు వాట్ ఐఎమ్ అప్పీలింగ్ టు ది కాంగ్రెస్ ప్రైమరీ లీడర్స్ ఆఫ్ ది విలేజ్ లెవెల్ కార్యకర్తలకు, నాయకులకు, మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను రీసెంట్లీ గత సంవత్సరం అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వరంగల్ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరింత జరగాలని, మీతో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాకు ఒక అవకాశం, మీరు అందరూ మీతో కలిసి పనిచేసే అవకాశం, అదృష్టం కలిగించాలే అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ప్రజెంట్ మీరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఇదంతా ఓకే. లాస్ట్ టైం 2014 కావచ్చు, 2009 కావచ్చు, మీరు పరాజయ పాలయ్యారు కదా, రీజన్ ఏంటిది? వరంగల్ జిల్లా పోరుగడ్డ, ఉద్యమాల గడ్డ. తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమానికి ముందు వరుసలో నిలబడి ఒక వజ్రాయుధంగా నిలబడినటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా. అన్నిటికంటే మించి స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాళోజీ నారాయణరావు గారు పుట్టినటువంటి మట్టి ఇది. ఈ మట్టిలో తెలంగాణ ఉద్యమం ఒక మలిదశ తొలిదశ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేచింది. ఆ క్రమంలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా, మహాకూటమి ఇన్ ద సెన్స్ టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్కు ఆ సీటు కేటాయించడం వలన గౌరవ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు నాకు టికెట్ కేటాయించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో వరంగల్ తెలంగాణ నినాదాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో గొంతిప్పడానికి, పోరాటం చేయడానికి, గెలవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఉండేది. దురదృష్టవశాత్తు నేను యాక్చువల్గా మారల్గా గెలిచాను. టెక్నికల్గా మాత్రమే 2009లో నేను ఓడిపోవడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేశాను. సిరిసిల్ల రాజయ్య గారికి కాంగ్రెస్ పార్టీకి 3,96,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. మా కూటమి టీఆర్ఎస్ నుండి నాకు 2,70,000 ఓట్లు రావడం జరిగింది. దురదృష్టవశాత్తు టీడీపీ నుండి దొమ్మాటి సాంబయ్య గారు ఇల్లీగల్గా అక్రమంగా తీసుకొచ్చి బీఫామ్ అక్కడ వేయడం వలన, సింబల్ అలాట్ చేయడం వలన, ఆ సింబల్ను చూసి అప్పుడున్న తెలుగుదేశం ఇంకా శ్రేణులలో గ్రామాలలో ఉన్నది కాబట్టి ఓట్లు చీలిపోవడం వల్ల నేను ఓడిపోవడం జరిగింది. ఓకే. సో 2014 వరకు మీరు టీఆర్ఎస్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు యాక్చువల్లీ టీఆర్ఎస్లోనే కొనసాగాల్సి ఉండే, అంటే బీజేపీ వైపు టర్న్ అయ్యారు అని అంటే అప్పుడు కొంత చర్చ కూడా జరిగింది. అదే మీరు టికెట్ కోసమే బీజేపీ వైపు వెళ్ళారనే కోణంలో కొంత చర్చ కూడా జరిగింది. దీనిపైన క్లారిటీ ఇవ్వండి, అది వాస్తవమా? తెలంగాణ ప్రజానీకానికి ఒకటి ఉంది, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉన్నది. అక్కడ నేను ఆత్మన్యూన్యత భావానికి గురి అయ్యాను. నేను 2001 నుండి 2009లో ఉండి 2009 నుండి 2014 వరకు నేను
ఉద్యమంలో ఒక్క వరంగల్ జిల్లాలో కాదు, అనేక జిల్లాలలో నేను నల్గొండ జిల్లాలనే పొలిట్ బ్యూరో సభ్యునిగా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా 4 సంవత్సరాలు చేశాను. అందోళన నియోజకవర్గంలో పనిచేశాను, చొప్పదండి నియోజకవర్గంలో పనిచేశాను, గజ్వేల్ నియోజకవర్గంలో పనిచేశాను. ఎక్కడెక్కడ నాకు అవసరం ఉందో ఉద్యమానికి, ఎక్కడైతే నా భాగస్వామి అవసరం అక్కడికి పోయి నేను పనిచేసుకొచ్చాను. 2009లో నాకు టికెట్ ఇచ్చాను. అనూహ్యమైనటువంటి పరిస్థితిలో కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్లోకి రావడం నేను కొంచెం ఆత్మాభిమానానికి, నా ఆత్మ గౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఆత్మాభిమానాన్ని చంపుకొని కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో మాత్రమే నేను బీజేపీకి వెళ్ళడం జరిగింది. బీజేపీలో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను అక్కడ కారణాలు ఏంటంటే నేను అక్కడ ఇమడలేకపోయాను. నా వ్యక్తిగత కారణాల, పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జిల్లా పరిస్థితుల, రాష్ట్ర పరిస్థితుల, వ్యక్తిగత కారణాలు నాకు యాక్చువల్గా నాకు కొంచెం కమ్యూనిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తిని, నేను అంబేద్కర్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తిని. నేను బీజేపీలో ఎందుకో ఉండలేక నేను వెంటనే మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చాను. టీఆర్ఎస్కి రావడంతో నేను కేసీఆర్ గారు పాత గొప్ప కేసీఆర్ గారే అనుకునే క్రమంలో 2014 నుంచి 2018 ఒక రకమైన ఉద్యమం నుండి 2014 వరకు ఒక రకంగా ఉండే, 2014 నుండి 2018 వరకు ఒక రకంగా ఉండే వారి ఆలోచన విధానం, వారి పనితీరు, అన్నీ. 2018 రెండో దఫా వారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. ప్రజలకు ఇబ్బందికరమైనది ఏ ఉద్యమంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ పోరాటం గడ్డలే ఉద్యమాలు లేకుండా చేశాడు. ఉద్యమాన్ని అప్రజాస్వామిక విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ నిధానాలు, ఒక దశలో రాజ్యాంగాన్ని మార్చాలని ఇటువంటి భరించుకోలేక మౌనంగా ఉండి సమయం వచ్చింది. నేను ఇది కరెక్ట్ కాదు అనుకొని ఈ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలి, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలన్నటువంటి ఆలోచన క్రమంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రైట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంపీ టికెట్ అనేది ఆశిస్తూ ఉన్నారు, నిర్మోహమాటంగా ఆశిస్తూ ఉన్నారు, ఇదంతా ఓకే. కానీ మీకన్నా సీనియారిటీ ఆల్రెడీ గతంలో ఎంపీగా చేసినటువంటి సిరిసిల్ల రాజయ్య గారు ఉన్నారు. సిరిసిల్ల రాజయ్య గారిని కాదని చెప్పేసి మీకు టికెట్ వరుస్తుందని చెప్పేసి ఎట్లా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు? నా అభ్యర్థిత్వాన్ని దయచేసి పరిశీలించండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరైతే టికెట్ ఆస్పిరెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే మెరిట్స్ వాళ్ళకు ఉంటాయి. నేను జూనియర్నే కావచ్చు, నాకు కొన్ని మెరిట్స్ ఉన్నాయి, సీనియర్స్ అయితే కావచ్చు, వారికి కొన్ని సీనియర్ మెరిట్స్ ఉంటాయి. అట్లా అందరికీ మెరిట్స్ ఉంటాయి కాబట్టి అది ఒక్కరి చేతి నా చేతిలో లేదు కదా. టికెట్ అడగడం నా చేతిలో ఉంది కానీ టికెట్ తెచ్చుకునేది నా చేతిలో లేదు కాబట్టి అది అప్పీలింగ్. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు టికెట్ కనుక ఇవ్వగలిగితే నా అనుభవాన్ని, నేను కాంగ్రెస్ పార్టీ కొత్తే కానీ ప్రజలకు కొత్త కాదు, సమస్యలకు కొత్త కాదు, ఈ ప్రాంతానికి కొత్త కాదు, వరంగల్కు కొత్త కాదు. 2001 నుండి ఇప్పటి వరకు నేను ప్రజలతో మమేకమైన. అంతేకాకుండా 85లో నా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. 87లో నేను ఎంపీపీని మొట్టమొదటి ఎంపీపీగా ఉండి నేను జిల్లా పరిషత్ జిల్లాకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏకదాటిగా నేను వరుసగా 2 సార్లు ఎంపీపీగా పనిచేసినటువంటి ప్రజల ఆలోచన ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల విధానాలు ఏంటి, ప్రజల కష్టాలు ఏంటి అని ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నేను మొదలే చెప్పాను. దానికి తోడు నాకు కొంచెం కమ్యూనిస్టు భావజాలం, దానికి తోడు నాకు కొంచెం అంబేద్కర్ భావజాలాన్ని పూర్తిగా తీసుకున్నాను, దానికి తోడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను. ఎంఆర్పిఎస్ ఈ అంశాలన్నీ నాకు ఉన్నటువంటి మెరిట్స్ కాబట్టి ఒకరికి ఉన్న మెరిట్స్ ఇంకోరికి ఉన్నాయి, ఇంకోరికి లేకపోవచ్చు, ఇంకోరికి ఏ రకంగా చూసినా అధిష్టానం ఫైనల్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ, కేంద్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ వడపోసి ఎవరినో ఒకరికి చేసే క్రమంలో నేను ఆశపడి భంగపడేది లేదు, బాధపడేది లేదు, నిరాశ పడేది లేదు, నిరుత్సాహపడేది లేదు. బట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే సార్, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉండడం గొప్ప విషయం కాదు. యాక్చువల్లీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు. సరే, 7 నియోజకవర్గాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నట్టుగా మీరు గుర్తించారు? మీకేమైనా అవగాహన ఉందా సమస్యల పట్ల మేజర్గా? ఇప్పుడు కేంద్రము నుండి సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ శాతం అభివృద్ధి విషయంలో ఉంటుంది. గౌరవ శాసనసభ్యులందరూ ఉన్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నది. వారికి చేదోడు వాదోడుగా వండుకుంటూ కేంద్రం నుండి రావాల్సినటువంటి క్రానిక్ సమస్యలు ఉన్నాయి. ఎప్పుడో నేను 85 నుంచి వింటున్నాను. అది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,
అది రావాలి, అది పెండింగ్లో ఉన్నది. టెక్స్టైల్ పార్క్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించింది, ఇక్కడ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొస్తే అది కూడా వేసిండ్రు, శిలాఫలకం వేసిండ్రు, అది కూడా పెండింగ్లో. గిరిజన యూనివర్సిటీ అన్నది అది ఇంకా చాలా మొదట్లో ఉన్నది. ఇంక ఇరిగేషన్కు సంబంధించినటువంటి కూడా అన్ని పెండింగ్లో. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని నేను లేవనెత్తుతాను. మాట్లాడే శక్తి యుక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నేను ప్రజలతోటి మమేకమైన జీవితం నడుస్తుంది కాబట్టి ఈ మౌలికమైనటువంటి సమస్యలు, క్రానిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కోసం పోరాటం తీసుకుంటూ గౌరవ శాసన సభ్యులతోటి మమేకమై వారితో కలిసి అవకాశం ఇస్తే వారితో కలిసి జిల్లా అభివృద్ధి కోసం నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. మరి అంతేకాకుండా పార్టీని కూడా నేను నమ్మింది, నేను చాలా లేట్ స్టేజ్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే దళితులను హక్కున చేర్చుకునేటువంటి ఏకైక పార్టీ, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దళితులను హక్కున చేర్చుకొని వాళ్ళు ఓదార్చి వాళ్ళ సమస్యలను వినేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గ్రహించాను. కాబట్టి నా వ్యక్తిగత ప్రయోజనాలన్నీ పక్కకు పెట్టి సరే ఆ జెండా మోస్తాను. అన్నిటికంటే మించి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మకు వరంగల్ పార్లమెంటు గెలిచి, మహబూబాద్ పార్లమెంటు గెలిచి సోనియమ్మకు వరంగల్ జిల్లా ప్రజల ఔన్నత్యము, గొప్పదన్న దాని చారిత్రక నేపథ్యాన్ని తెలియపరుస్తూ ఒక బహుమానంగా ఇవ్వడానికి నేను కావచ్చు, ఇంకోరు అభ్యర్థి కావచ్చు ఆమెకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించడానికి నా వంతు ఎంత చంద్రునికో నూలు పోవులాగా, శ్రీరామచంద్రుడు అంత పెద్ద వారధి కడితే ఉడతా భక్తిలాగా నా శక్తిని కూడా నేను దారపోసి సోనియా గాంధీ గారికి, సోనియమ్మకు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేస్తాను. ఓకే సార్, ఇక్కడ సోనియమ్మ గాంధీ ఒక గిఫ్ట్ అనేది ఇస్తా ఉందని చెప్పేసి అంటే ఇవ్వబోతున్నట్టుగా మీ వర్షన్ ఉంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ మీకు వరించకపోతే, ఇన్ కేస్ వరించకపోతే మీరేమన్నా పార్టీ చేంజ్ చేసే ఆలోచనలు ఉన్నారా? నేను ఫస్ట్ ఇప్పుడే చెప్పాను కదా, టికెట్ నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, సమిష్టిగా ఈ జిల్లా నుండి ఇప్పటికే 2 అంతే. ఫస్ట్ 2014లోనే సోనియమ్మకు ఈ వరంగల్ జిల్లా నుండి పార్లమెంట్ అభ్యర్థి గెలవలేదు. మొన్న 19లో గెలవలేకపోయినాం. కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది, పార్టీ ప్రజలకు చాలా దగ్గర అయింది. 7లో 6 మంది గౌరవ శాసనసభ్యులు గెలిచారు. ఇప్పుడు గెలిచి డాక్టర్ పరమేశ్వర్ కాదు, ఎనీబడి ఎవరైనా అభ్యర్థి కావచ్చు. ఆ అభ్యర్థిలో నేను అదే చెప్పాను, చంద్రునికో నూలిపోవులాగా, ఉడతా భక్తిలాగా వారధి కట్టడానికి వారందరూ ఎట్లయితే ఇన్వాల్వ్ అయినరో వానర సైన్యం, నేను ఒక ఉడతా భక్తిలాగా నా శ్రమను, నా శక్తిని, నా అనుభవాన్ని కూడా నేను ఉపయోగించి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ గారి ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా కానుకకు అందించడానికి నేను మానసికంగా సిద్ధమయ్యాను. ఓకే సార్, యాక్చువల్లీ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? ఎందుకంటే ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ చాలా కీలకమైనటువంటి రోల్, మీ మీద ఉద్యమ కేసులు కూడా పడ్డాయని చెప్పేసి కొంత వినికిడి. యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీరు హ్యాపీగా ఉన్నారా ప్రజెంట్? ఉద్యమాన్ని 2 దశలుగా, మలిదశ ఉద్యమాన్ని 2 దశలుగా విభజించవచ్చు. ఒకటి 2009 కంటే ముందు, 2009 తర్వాత. 2009 కంటే ముందు 2001 నుండి 2009 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భవించింది, తెలంగాణ ఉద్యమం పనిచేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో తెలంగాణ ఉద్యమం విస్తరించలేకపోవడం వలన కారణాలు ఏమైనా కావచ్చు, ప్రజల నుండి పూర్తి స్థాయి విశ్వాసం పొందలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి ఆ ఇబ్బందులలో భాగమే వరంగల్ సీటు ఓడిపోవడానికి కారణం ఇదే. అయితే మిగతా జిల్లాలో, మిగతా చోట్ల ఎంపీలతో పాటు అసెంబ్లీలో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు, పూర్తి స్థాయిలో బలపడకపోవడం వల్లనే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2009 తరువాత జేఏసీ, కోదండరాం గారి నాయకత్వంలో వచ్చినటువంటి జేఏసీలో అన్ని రాజకీయ పక్షాలు వచ్చినాయి. అక్కడ అన్ని రాజకీయ పక్షాలు రావడంతో జేఏసీ గారు, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్
బలీయమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడంతో పాటు ఇతర పార్టీలు బీజేపీ కూడా వచ్చింది, ఒక సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ అటు ఇటు అన్ని కలిసి వచ్చి పనిచేయడంతో బాగా విస్తరించింది. ఆ విస్తరించే క్రమంలో ఫలితాలు కొంచెం ఆటోమేటిక్గా 2014లో సోనియమ్మ గారు ఆ ఆకాంక్ష 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను 6 దశాబ్దాల పోరాటాన్ని గుర్తించింది. అన్నిటికంటే మించి 12 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవన్నిటికీ స్పందించి సోనియమ్మ గారు 2014లో ప్రకటించింది తెలంగాణ. నేను 2001 నుండి 2009 వరకు, నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, అన్ని జిల్లాల్లో తిరిగాను. నేను మెదక్ జిల్లాలో తిరిగాను, కరీంనగర్ జిల్లాలో తిరిగాను, ఆదిలాబాద్ జిల్లాలో తిరిగాను, నల్గొండ జిల్లాలో ఏకంగా 4 సంవత్సరాలు నేను ఒక ఇన్ఛార్జ్గా, జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేశాను. దళిత దండోరా పేరు మీద మహబూబ్నగర్ జిల్లాలో తిరిగాను. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఫారినర్స్ బయట ఉన్నారో అనేటువంటి దాని మీద నేను ఆదిలాబాద్ జిల్లాకు పోయి కూడా పనిచేశాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కపిల్ దేవ్ గారి ఎన్నికల కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు నిలబడ్డ దాని విషయం నేను ఖమ్మం నుంచి మొత్తం ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ మొత్తం ఆయన పరిధిలో డాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆ డాక్టర్స్ అందరికీ నేను డాక్టర్ని కాబట్టి వాళ్ళతోటి కలిసి తిరగడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణరావు గారు వచ్చిండ్రు. నేను అప్పుడు చొప్పదండి ఇన్ఛార్జ్గా ఉన్నా. వారి గెలుపు కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది. మన మొలుగురు భిక్షపతి గారు ఒక పరకాల్లో నేను పనిచేయడం జరిగింది. అక్కడ గ్రామాన్ని నేను తీసుకుని కంప్లీట్గా అక్కడ ఉండి పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, అలసట చెందకుండా, ఎక్కడ ఒక విషయం తప్పు చేయకుండా, తప్పు మాట్లాడకుండా ఉద్యమ గౌరవాన్ని పెంచాను, నాయకుని గౌరవాన్ని పెంచాను. నాకు నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ మాత్రం తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రం నేను ఎక్కడ రాజీ పడలేదు. రైట్ సార్, మీకున్నటువంటి 40 years ఇండస్ట్రీ యాజ్ ఏ పొలిటీషియన్గా, ఐ మీన్ లీడర్గా కావచ్చు, పొలిటీషియన్గా కావచ్చు, వాట్ ఎవర్ సార్, మీ జర్నీ మొత్తం సాఫీగా జరిగిందా యాజ్ ఏ లీడర్గా? నేను అది ప్రజలతోటి ఉన్న వ్యక్తి, ప్రజలతోటి ఉండాలనుకునేటువంటి వ్యక్తి ఆశ నిరాశ ఎప్పుడు వెంటాడదు. నేను ఆ చేసే ప్రయాణంలో ఎన్నికలు వచ్చినాయి. ఒక టికెట్ వస్తే బాగుండు, ఒక 10 వస్తే బాగుండనే ఆలోచించడమే తప్ప నేను కేవలం పదవుల కోసమే రాజకీయాల్లో ఎంటర్ కాలేదు. అట్లా అనుకుంటే నేను 85, నేను అదే చెప్పాను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను హాస్పిటల్ స్టార్ట్ చేయంగానే మా చేర్యాల ప్రాంతంలో నేను హాస్పిటల్ పెట్టాను. రూరల్ ప్రాంతంలో అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలా చాలా తక్కువ, ఎవరు రూరల్ ఏరియాలో ఉండకపోదురు. కాబట్టి ఆ రూరల్లో మా సొంత విలేజ్లో స్టార్ట్ చేయాలని పెట్టాను. అక్కడ కూడా నేను ఫ్రీ క్లినిక్ ఇయర్లీ ఒకసారి నేను 10 days ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. నేను మొట్టమొదటిసారి చేర్యాల దళిత విద్యావేత్తల తాలూకా విద్యావేత్తల సమావేశం ఒక 500 మందితోటి చేర్యాలో సమావేశం ఏర్పడా. నేను దానికి కన్వీనర్. అంటే ఎప్పటికీ కూడా నా జీవితం మొత్తం సామాజిక పరమైన సమస్యలు, సామాజిక పరమైన అంశాలు ప్రజలతోటి మమేకమైంది, దళితులతోటి మమేకమైంది. ఇవాటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు స్థాపించిన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా నా శక్తి మేరకు నేను ఆ జనగామ ప్రాంతంలో చేశాను, వరంగల్ ప్రాంతంలో కూడా నేను పనిచేయడం. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా చేసారు కదా, మీరేం గ్రహించాలి సార్? అంటే అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? ఎందుకంటే మీరు 1980s కావచ్చు, 90s కావచ్చు, ప్రత్యక్షంగా రాజకీయాల్ని చూస్తా వచ్చి ఇప్పటిదాకా. ఓకే, అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? చాలా భేదం ఉంది. అప్పటి నైతికత, రాజకీయాలకు నైతికత బాగా, నైతిక విలువలకు ఎక్కువ ఇచ్చే, వ్యక్తిగత విలువలకు, నైతిక విలువలకు ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఆడ చెప్పి అక్కడ ఉండి ఆ మండలంలో ఉండి చెప్పగలిగితే ఆ సార్ అటు చేస్తున్నా ఊరంతా ప్రజలంతా అట్ల వైపు వేసేవారు. నియోజకవర్గ కేంద్రం మా దగ్గర నిమ్మ రాజిరెడ్డి సాబు ఉండే ఎమ్మెల్యే 4 సార్లు గెలిచారు. గొప్ప వ్యక్తి ఆయన ఎక్కడ వెళ్లకుండా నామినేషన్ వస్తే కూడా గెలిచేటువంటి రోజులు. నామినేషన్ కాదు కదా, ఇల్లు తిరిగినా వాడ తిరిగినా కూడా అందరినీ కన్విన్స్ చేయాలి. ఒక ఇంటికి పోయి ఇంకొక మాకు కలవలేదు, మాకు రాలేదంటే కొంత చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చెప్పేట్టున్నాయి, చెప్పరాదున్నాయి, కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 85 మరీ ముఖ్యంగా ఈ 2014 నుండి, అంటే నేను చూసిన 85 నుండి
తెలుగుదేశం ఎన్నికలు చూశాను, తెలుగుదేశంలో ఉన్నాను. తెలుగుదేశం నుండి ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు ఎన్నికలలో చాలా భారీ వ్యత్యాసం వచ్చింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ చాలా భయంకరంగా ఉన్నది. అసలు సామాన్యుడు కాదు, మధ్యతరగతిగా వ్యక్తి కాదు, ఇంకా బాగా డబ్బులు ఉన్న వ్యక్తి కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. బట్ అల్టిమేట్గా ప్రజలే చాలా గొప్పవాళ్ళు, ప్రజలే చరిత్రకారులు. గెలిపించాలనుకున్న వాళ్ళని గెలిపిస్తారు, ఓడించాలనుకున్న వాళ్ళు ఓడిస్తారు అనేది నిన్న వరంగల్ జిల్లా ఎన్నికల్లో చాలా స్పష్టంగా క్లియర్ చేసినాయి. యా సార్, ప్రజెంట్ మీకున్నటువంటి ఒక పెద్ద టాస్క్ 6 గ్యారంటీస్. సార్, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది? ఈ 6 గ్యారంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఎందుకంటే దీనికి సరిపడా బడ్జెట్ అనేది లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. 6,07 లక్షల పైచిలకు కోట్ల అప్పు ప్రజెంట్ పేరుకుపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత అప్పు పెట్టుకొని 6 గ్యారంటీస్ని అమలు చేస్తారనేది ప్రజలు నమ్మశక్యంగా లేరని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. దీనిపైన మీ క్లారిటీ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఆజమాయిషిగా ప్రకటించలే 6 గ్యారంటీలను. తీవ్రమైనటువంటి కసరత్తు చేసి రాష్ట్ర స్థాయిలో చేశారు, ఏఐసిసి స్థాయిలో చేశారు. తప్పకుండా ఇది ఓట్ల కోసమో గెలుపు కోసమో సృష్టించినటువంటి గ్యారంటీలు కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలను 100 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. దానికి తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటుంది, చేసే క్రమంలో ఆల్రెడీ 2 చేసింది, ఇంకా 2 చేస్తున్నారు, ఇంకా చేస్తారు. అందులో ఎలాంటి శేషభిషాలకు పోవాల్సిన అవసరం లేదు. కావలసుకొని పని కట్టుకొని అది ఇంకొకటి ఎలా ప్రణాళికలు అని అంటే దుబారా ఖర్చులు చెయ్యరు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎంత దుబారా ఖర్చు చేసినో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అవినీతి అనేది చెయ్యరుగాక, అవినీతిని ఆపగలిగి, దుబారా ఖర్చులు తగ్గించుకోగలిగి, భోగభాగ్యాలు ఎవరు కూడా పోతారు, చాలా సామాన్యంగా పోతున్నారు మంత్రులు కానీ ఎవరు కానీ. ఆ విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే తప్పకుండా కొంత ఇబ్బంది అయినా తప్పకుండా అమలు చేస్తారు. ఇలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఈ 1 నెల పొత్తిళ్లలోనే ఉంది పాప. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నియోనాటల్ స్టేజ్లోనే ఉంది. అంటే పొత్తిడి మరకలు కూడా ఎండిపోలేదు. ఏంటంటే నేను ఓటేసింది కూడా పోలేదు. ఇది అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వాళ్ళు సోయి ఉండి మాట్లాడుతుండ్రా, సోయి లేక మాట్లాడుతుండ్రా అర్థం కావడం. ఎన్నో హామీలు ఇచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా అమలు కాని హామీలు చాలా ఉన్నాయి. నేను అవి చెప్పడం అందరికీ తెలుసు. అవన్నీ పక్కకు నెట్టి ఇవి మేమెవరు ఏ తప్పు చేయలేదు, మేము 100%, 1000% హామీలన్నీ అమలు చేసినాం, మీరు 6 మాసాలు అయింది, సంవత్సరం దాటింది, ఇంకా హామీలు అమలు చేయడం లేదని అంటే ఇట్స్ నాట్ ది కరెక్ట్ వే. 10 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ క్యాబినెట్లో మంత్రులు అయ్యారు. 10 సంవత్సరాలు ఉండగలిగితే ఎట్లా కొంత సమయం సందర్భం ఇవ్వలేని అంటే వాళ్ళు మళ్ళీ రేపు లోకసభ ఎన్నికల్లో ప్రజలకు ఏదో చెప్పి ఎట్లనో చెప్పి ఓట్లు వేయించడానికి చేస్తున్నారు తప్ప ప్రజలు ఆల్రెడీ స్పష్టతతోటే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రైట్. కానీ ఇక్కడ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 50-60 సంవత్సరాల్లో చేయని డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఎలా చేస్తారు అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఏంటి మీ ఆన్సర్ దీనిపైన? వాళ్ళు 10 సంవత్సరాల్లో అనేక హామీలు ఇచ్చారు. వాళ్ళు ఏమి చేశారో ఎందుకు మీరు బాగా గొప్ప పనే చేశారు. చేస్తే మీరు ఎందుకు ఓడిపోయారు? దానికి ఆత్మవిమర్శన చేసుకోక మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా చేసి చూపెడతారండి. చేయడానికి మా దగ్గర మాకున్న ప్రణాళికలు, మాకు ఇన్ ద సెన్స్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్కు, ఎమ్మెల్యేలకు అందరికీ వాళ్ళకున్న ప్రణాళికలు, వాళ్ళకు ఉన్నాయి ఓనర్లు అన్నీ సమకూర్చుకుంటా ప్రణాళికబద్ధంగా మీరెవరు క్వశ్చన్ చెయ్యకపోతే చెయ్యని రోజు 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటిది ఎట్లుంటుందని కనబడుతుంది కదా. మిమ్మల్ని నమ్మి 2వ సారి ఓటేసారు.
మొదటిసారి ఏదో చెప్పారు, మేము కొత్తగా ఏర్పడ్డది కొత్త ప్రభుత్వము, చిన్నోళ్ళము, కాబట్టి మాకు సమయం ఇవ్వాలి, నాకు మళ్ళీసారి గెలిపిస్తే ఏమో రూరల్ భాషలో ఉన్నది, మా తల్లిగారి కొడుకులు అయితే నేను చేనంత కోస్తూ అని ఒక చెల్లె అన్నట్టు, నాకు మళ్ళొకసారి మీరు గెలిపిస్తే నేను అద్భుతాలు సృష్టిస్తా, తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం చంద్రమండలానికే తీసుకెళ్తా, ఈడ చనిపోయినాక చంద్రమండలంలో కూడా అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తామని ప్రజలు నమ్మించి బొప్పించి బోలించి 2018లో భారీ మెజార్టీ ప్రజలు మీకు అప్పచెప్తారు. నిజంగా కనుక ఇవన్నీ హామీలన్నీ అమలు చేస్తే హ్యాట్రిక్ ఎందుకు రాలేదు? హ్యాట్రిక్ ఎందుకు రాలేదు? ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు చూశారు అంటే కాంగ్రెస్ నమ్మారు, నమ్మింది కాబట్టి ప్రజలను వంచన చేయకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచ తప్పకుండా పనిచేస్తుంది, 6 గంటలను అమలు చేస్తుంది, ప్రజల విశ్వాసం పొంది మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సార్, ఇక్కడ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రామ మందిర నిర్మాణం. ఈ నెల 22వ తారీఖున చాలా అట్టహాసంగా దాని గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది, నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా రావాల్సి ఉండే. ఆ ఇన్ఫర్మేషన్కి తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా లేదు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు, ఉత్తర భారతదేశం వేరు, దక్షిణ భారతదేశం వేరు. దక్షిణాదిలో ఇంకా తెలంగాణ ప్రాంతము చాలా విలక్షణమైనటువంటి రాష్ట్రం. ఈ కబుర్లకు, ఈ మతాలకు, ముచ్చుట్లకు, ఈ పూజలకు, పునరస్కారాలకు ప్రజల ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఏ దేవుని మొక్కే వాళ్ళు ఆ దేవునికి మొక్కుతారు. దేవుణ్ణి తీసుకొచ్చి మతానికి అంటబెట్టి మేము అయోధ్యలో మేము చేసినామంటే అయోధ్యకు ఎవరైనా పోతుంది, ఎవరైనా మొక్కుతారు. భద్రాచలంలో బ్రహ్మాండమైన తెలంగాణ ప్రజలు అక్కడ భద్రాచలంలో పూజలు చేస్తారు. శ్రీరామనవమి రోజు వారి కళ్యాణోత్సవం చేసుకుంటారు. అట్లనే ఈ తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇది. ఎందుకంటే నిజామును వ్యతిరేకించింది, సాయుధ రైతాంగ పోరాటం చేసింది, కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినటువంటి, నక్సలైట్లతో మమేకం ఉన్నటువంటి ప్రాంతం. ఈ గాలి, ఈ నీరు, ఈ మట్టి అద్భుతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఇక్కడ ఓట్లన్నీ తీసుకుపోయి ఎంపీలకు వేయాలనేటువంటి ఆరాటంతో తపన చేస్తున్నాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ రిగార్డింగ్ టు నార్త్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ తెలంగాణ, వెరీ పర్టికులర్లీ వరంగల్. ఇన్నిసార్లు 2 తడవలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి చేశారు, ఏమి సాధించారు, ఏమి సహకరించారు ఈ ప్రజలకు? ఎందుకు గెలుస్తలేరు? అందుకంటే మతము వేరు, ప్రజలు వేరు, ప్రజల విశ్వాసం వేరు, రాజకీయాలు వేరు, పాలన వేరు, ప్రభుత్వం వేరు. ఇవన్నీ గుర్తించాలి. రైట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ఎంపీ గారు, వరంగల్ ప్రస్తుత ఎంపీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ పైన మీకు కామెంట్ ఏంటిది? నేను మొదలు చెప్పాను కదా మీకు, వారు ఎవ్వరు కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, టీఆర్ఎస్ నుండి ఎంపిక అయినట్టు ఎంపీలు కానీ స్వయం ప్రతిపత్తి లేకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, వాళ్ళకు హంగామా ప్రోటోకాల్ ఉన్నదా లేదా అనేది తప్ప వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా, ఒక పెన్షన్ మంజూరు ఇవ్వాలన్నా కూడా ప్రగతి భవన్ నుంచి రావాల్సిందే. ఏ మంత్రి గారు చెప్తారా నేను స్వయంగా ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినా అని చెప్పడైనా, నేను స్వయంగా ఇన్ని పెన్షన్లు ఇచ్చినా అని చెప్పడైనా? కాబట్టి అభివృద్ధి ఆయన ఏదనుకుంటే గదే చేస్తాడు. దళిత బంధు ఇవ్వాలనుకున్నాడు, ఈటెల రాజేందర్ గారిని ఓడించేందుకు అక్కడ దళిత బంధు ఇచ్చాడు. నాగనసాగర్లో అక్కడ ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడికి పోయి నేను గిరిజన బంధు కూడా ఇస్తానన్నాడు. మొన్న గెలవడానికి మళ్ళీ ఇవన్నీ పెట్టాడు కదా, ఇవి నేను బీసీ బంధు అని పెట్టాడు. ఆ మంత్రం పనిచేయలేదు. దళిత బంధు ఫెయిల్ అయింది, గిరిజన బంధు ఫెయిల్ అయింది, ఇది ఎక్కడి బంధు అని ఆయననే బొంద పెట్టిరు కదా. రైట్. వరంగల్ పార్లమెంట్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆస్పిరెంట్ స్థాయిలో? నేను ఆస్పిరెంట్ స్థాయిగా నేను కార్యకర్తలకు మొదలు విజ్ఞప్తి చేసిన, నన్ను ఫస్ట్ కార్యకర్తగా గుర్తించండి అని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసిందని ఏంటంటే, టికెట్ నాకు ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా దయచేసి భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థిని గెలిపించి
సోనియా గాంధీ గారికి బహుమతి ఇవ్వడంతో పాటు ఒక అన్ని ఉమ్మడి జిల్లాల కంటే వరంగల్ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి నేపథ్యం, ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి గొప్పగా గెలిపించి గొప్ప మెజార్టీని సాధించి వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి అవకాశం ప్రజలే తీసుకోవాలని ప్రజలకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఉన్నటువంటి 17 పార్లమెంటరీ అన్నిటికీ అన్ని మేమే కైవసం చేసుకుంటాం ఎక్సెప్ట్ ఎంఐఎంకి ఒకటి అని చెప్పేసి. ఏంటి దీనిపైన మీ కామెంట్ ఏంటి సీనియర్ లీడర్గా? సారు కారు 16 అన్నాడు. సారు కారు 16 ఏమైంది గతంలో? ఇప్పుడు అంతకంటే ఇంకా అధికారంలో ఉండి, ఆనాడు అధికారంలో ఉండి సారు కారు సారు మంత్రం 16 మంత్రమే పని చేయలేదు. ఇప్పుడు ఏ మంత్రము లేదు. ఏ మంత్రం లేకుండా ఎక్కడ సాగుతుంది? ఏదో కార్యకర్తలు కాస్త ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి వాళ్ళు ఇంకా అప్పుడప్పుడు నేను చెప్తాను ఇంకా కొంచెం భ్రమలో ఉన్నారు. ఇంకా మేము క్యాబినెట్లోనే ఉన్నాం, ఇంకా మేము ప్రభుత్వంలోనే ఉన్నాం కాబట్టి ప్రజలు మేము చెప్తే నమ్ముతారు అన్నటువంటి పరిస్థితులు, ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు అనడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వాట్ ఇస్ దిస్? సారే చెప్పిండో కేసీఆర్ గారు చాలా సందర్భంలో ఏమన్నాడంటే, ఎన్నికల్లో గెలిచేది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు గెలవాలని చెప్పిండు. ఎన్నికల్లో గెలిచేది రాజకీయ పార్టీలు కాదు, డబ్బు కాదు, ప్రజలే గెలవాలన్నాడు. అందుకే నీ రాజకీయ పార్టీ గెలవలేదు, నీ దగ్గర ఉన్న డబ్బులు గెలవలేదు, గెలిచింది ప్రజలు. ప్రజలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చింది. రైట్. బీజేపీ పరిస్థితి ఏంటిది? బీజేపీ కూడా 17 టార్గెట్ చేస్తూ ఉంది. అమిత్ షా గారి డైరెక్షన్లో ఇదంతా జరుగుతూ ఉంది. ఇదంతా మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ కామెంట్? నేను కూడా అలా పనిచేసి వచ్చాను. నేను ఏ పార్టీలో ఒక పార్టీ గొప్ప, ఆ పార్టీ యొక్క పనితీరును పార్టీ నాయకత్వం బట్టి ప్రజలు ఇస్తారని తప్పితే ఎదుటి వాళ్ళని బాగా విమర్శిస్తే ఓట్లు వస్తాయని నమ్మేటువంటి వ్యక్తిని నేను అట్లా విమర్శించాను. కానీ ఎప్పుడో 87, 89లో జంగారెడ్డి గారు గెలిచినటువంటి వరంగల్ పార్లమెంట్, జంగారెడ్డి అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో, ఉత్తర తెలంగాణలో అన్నీ వస్తున్నాయి. ఎందుకు గెలవలేకపోతుంది ఇక్కడ? ఎందుకు మొన్న శాసనసభ్యులు కూడా గెలవాలి కదా? అంటే ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని చెప్పాను నేను. ఇది పోరాటాల గడ్డ, పోరాటాలు ఉన్నాయి, కమ్యూనిస్టు ఉన్నాయి. ఈ మట్టే చైతన్యం, ఈ నీళ్ళే చైతన్యం, ఈ గాలే చైతన్యం. ఏది మంచిది ఏది మంచిది కాదు, ఎవరికి పట్టం కట్టాలా, ఎవరికి అందలం ఎక్కించాలా, ఎవరితోటి పని చేయించుకోవాలనేది ప్రజలకు తెలుసు. కాబట్టి నా పార్టీ గెలుస్తుందని నేను, లేకపోతే నా పార్టీ గెలుస్తుందని వాళ్ళు అంటే కదా. అల్టిమేట్లీ నేను ప్రజలే చరిత్రకారులు, చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలని చెప్పారు. 2 సార్లు వాళ్ళకు పట్టం కట్టారు. కాంగ్రెస్ వంతు వచ్చింది. కాంగ్రెస్కు అవలీలంగా 2 సార్లు వస్తుంది. ఇంకా బాగా పనిచేస్తే హ్యాట్రిక్ కూడా సాధించడానికి పుష్కలమైనటువంటి, అక్కడేమో ఏక వ్యక్తి నిర్ణయాలు, ఇక్కడేమో సమిష్టి నిర్ణయాలు. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఏక వ్యక్తి నిర్ణయాలే. ఇది మంచిది కాదు సార్, ఇది వద్దు సార్ అని చెప్పిన మంత్రి కానీ నాయకుడు కానీ ఎవరు లేరు. కాబట్టి అన్ని చోట్ల ఆయనకి ఇష్టమిచ్చిన బంధులన్నీ ప్రకటించాడు. ఆయనకు బంధు పెట్టాడు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, గిరిజన బంధు అన్నాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికే పోయిండు. ఆడ అవకాశం ఉంటే ఓట్లు ఎక్కడ అవసరం ఉంటే అప్పుడే అన్ని స్కీములు, అన్ని పథకాలు, అన్ని బంధులు గుర్తుకొస్తాయి. ఓకే, ఈడ అట్లా కాదు కదా. ఒక నిర్ణయం వచ్చి సమిష్టి క్యాబినెట్లో చర్చించి ప్రజలకు ఏదైతే బెటర్, ఏదైతే బెస్ట్ అనే దాని మీద ఓటం. కాబట్టి అది శాస్త్రీయబద్ధంగా ఉంటుంది. శాస్త్రీయబద్ధంగా ఉన్నది ఏది కూడా ఫెయిల్యూర్ కాదు. ఓకే, మీరు కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఎట్లాంటి వాదనలు రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే టికెట్ కోసం మేజర్గా టికెట్కి అనేక అంశాలు ఉన్నాయి. ఒక టికెట్ విషయంలో ఒకరు చెప్తేనో ఒకరు చేస్తేనో లేకపోతే అక్కడ అనుకుంటేనే వచ్చే టికెట్ కాదు. ఆల్రెడీ సర్వేలు, ఆల్రెడీ పర్సనల్ బిహేవియర్, పర్సనల్ డేటా ఉంది.
మీరు అన్నట్టు పార్టీకి ఉన్న సర్వీస్ కూడా చూస్తుంది, అనుభవం కూడా ఉన్నది. అన్ని అంశాలను క్రోడీకరించి 10 మందా 20 మందా 30 మందిలో వడబోసి ఎదురుకు వస్తే వాళ్ళని చూజ్ చేస్తారు. వాళ్ళని ఇవాళ నేను బాగా వాదించి నాకు బాగా టికెట్ కావాలంటే నాకు రాదు, లేకపోతే ఇంకొక ఆయన బాగా వాదిస్తారు. అదొక ఆయన మంచిగా అన్నీ ఉండి వనరులు అన్ని ఆలోచనలు ఉండి పార్టీకి పనికొస్తాడు, గెలుపు అవుట్ వస్తాడు, ఇంట్లో ఆయన కూడా ఏఐసిసి డిసైడ్ చేస్తుంది, అది చేస్తారు. అది గట్టిగా బాగా తిరిగి ఇక్కడ బాగా మాట్లాడితే వస్తుంది అనేది కూడా ఇట్స్ నాట్ లైక్ దట్. రైట్ సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద లీడర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ అరుణ్ రమేష్ గారు కాంగ్రెస్ వైపు రాబోతున్నారు. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టు కొంత టాక్ ప్రజల మాధ్యమంలో, ఇది జస్ట్ ప్రజల్లో ఉండేటువంటి టాక్ చెప్తా ఉన్నాను నేను మీకు. ఒక్కవేళ అరుణ్ రమేష్ గారు కనుక వస్తే, టికెట్ వారికే కనుక వస్తే మీరు సహకరిస్తారా? అది నాకు సంబంధం లేదు. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తా అని చెప్పాను కదా. ఎవరైతే ఏముంది అక్కడ పార్టీ సింబల్, పార్టీ అభ్యర్థి, పార్టీ సింబల్, ఒకరికొకరి రూల్ ఒకరికొకరి రూల్. నేను ఆల్రెడీ రూల్ నాకు వస్తే అంతే సంతోషం. నా నిదానం, నా విధానం, నా ఆలోచన, నా పని కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి, సోనియమ్మకు గిఫ్ట్ ఇవ్వాలి, అంతే. ఓకే సార్, యాక్చువల్లీ మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది సార్? మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది అంటే ఒక ఎంపీ అభ్యర్థిగా, ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది? ప్రత్యేకమైన ఆలోచన సొంతది ఏముంటుంది? ప్రజల్లో ఉన్నాము, తిరుగుతున్నాము, అడుగుతున్నాము, నాయకులను అడుగుతున్నాము, అప్పీల్ చేసుకుంటాం, దరఖాస్తు పెడతాము, పని చేయమంటాం, పని చేస్తాం, గెలిపిస్తాం. నాకు ఎక్కడన్నా ఏ వార్డన్నా అప్పచెప్తారా, ఏదైనా మండలం అప్పచెప్తారా, ఎక్కడ ఉంటే అక్కడ నేను పని చేస్తాను, అంతే. వేరే స్పెషల్ తెలియదు. ఇండివిజువల్గా ఏమైనా ఉండవచ్చు, పార్టీగా సమిస్ట్. ఇండివిజువల్ ఐ మే హ్యావ్ మై ఓన్ ఒపీనియన్, నాకు టికెట్ వస్తే బాగుండు, ఉంటే బాగుంటుంది అనేది. దట్ ఇండివిజువల్ ఒపీనియన్స్ నెవర్ వర్క్స్ ఆన్ ది పార్టీ హైకమాండ్, పార్టీ నాయకత్వం దగ్గర ఇండివిజువల్ పని చేయాలి. కాకపోతే చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పుకునే అవకాశం ఒకటే నా పరిధికి సంబంధించింది, మిగతాదంతా పార్టీకి సంబంధించింది. ఓకే, మీకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, మీరు చాలా అనుభవజ్ఞులు కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మాన్ని పాటించట్లేదు, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది మీరు కూడా చూసినట్టున్నారు, బహుశా చూసి ఉండొచ్చు మీరు కూడా. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. బీజేపీ జెండా పట్టుకుంటే హిందూ ధర్మాన్ని పాటించినట్ట, బీజేపీకి ఓటేయమంటే హిందూ ధర్మాన్ని పాటించినట్ట. 70-80% హిందువులే ఉన్నారు దేశమంతా, రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. ఇది లౌకిక దేశం, లౌకిక రాష్ట్రం, లౌకిక ప్రజలు. దానికి మతానికి ఎక్కడ సంబంధం? ఒక బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు, మిగతా వాళ్ళంతా హిందువులు కాదన్నట్టు కాదు కదా. ఆ బీజేపీలో ఉంటేనే హిందూయిజం పాటించినట్ట. ఇట్స్ నాట్ లైక్ దట్. వారు ఎక్కడ ఇచ్చినా నాకు తెలియదు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ, ఈ ముఖాముఖి కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ప్రజలకే కావచ్చు, మీ కార్యకర్తలకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వాట్ ఎవర్, ఫైనల్ వన్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్పీలింగ్ టు ది, అప్పుడు మొదలు చెప్పినట్టే కాంగ్రెస్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేసేది, మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించండి, మీతో కలిసి పనిచేసే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కలిగించండి. మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ, రెండో పాయింట్, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు నేను పనిచేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఇక్కడ నుండి వరంగల్ జిల్లా నుండి, వరంగల్ పార్లమెంట్ కానీ, మహబూబాద్ పార్లమెంట్ నుండి కానీ, వీటితో ఇక్కడే ఓటర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేదంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రజల చారిత్రక పట్టణం యొక్క, వరంగల్ జిల్లా యొక్క ప్రజల యొక్క ఔన్నత్యాన్ని, వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఒక్కసారి చాటి చెప్పండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. సార్, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించండి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, అంటే దీని వెనకాల ఎట్లాంటి ఆంతర్యం ఉంది? ఎందుకంటే నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను కదా, అది పాయింట్. నేనేంటంటే, నేను గతంలో టీఆర్ఎస్లో ఉన్నాను. నేను మా ప్రతాప్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షుల ద్వారా పోసి నేను రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అప్పుడు పార్టీ అధ్యక్షుల గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను.
కాబట్టి అందరినీ ఎన్నికల వేడి వచ్చింది, ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాను. ఇప్పుడు నాకు ఒక కార్యకర్తను కదా, నేను కార్యకర్త మీద అందరు ఇప్పుడు నేను ఒంటరిగా పోతే ఎట్లా, నలుగురం కలిసిపోతే ఎట్లా. అందుకని నన్ను మీలో ఇమిడించుకోండి, మీలో ఇమిడించుకొని మీలో కలుపుకుంటే నేను మీతో కలిసి పని చేస్తే ఇంకా నలుగురు కలిస్తే బలం, 5 కలిస్తే బలం, 10 మంది కలిస్తే అట్లా ఆ సెన్స్లో చెప్తున్నాను. రీసెంట్లీ అయినోడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టికెట్ ఆ వ్యవహారం అనే సంబంధించిందంతా అక్కడ. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, నేను రోజు నిత్యంగా టికెట్ ముచ్చట వారం రోజుల 10 రోజులు అయిపోతుంది. నిత్యం ముచ్చట ఏంటిది, రోజువారం ముచ్చట ఏంటి, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, సమస్యలు. ఇది ఆయన డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ కార్యకర్త అని గుర్తింపు నాకు రావాలి. అది నాకు అంటే క్రెడిబిలిటీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక క్రెడిబిలిటీ రావాలి. క్రెడిబిలిటీ రావాలంటే నేను పని చేయాలి. నేను పని చేయాలంటే అందరితో కలిసి పని చేయాలి. అందరితో కలిసి పని చేయాలంటే వాళ్ళు నన్ను గుర్తించాలి. మీరేమన్నా మీటింగ్ లాంటిది ఏమైనా కండక్ట్ చేస్తూ ఉన్నారా మరి? ఎందుకంటే ఇంకొక ఆల్మోస్ట్ ఇక 1.5 or 2 months ఉంది ఎంపీ ఎలక్షన్స్ వచ్చే. ఐ మీన్ హింట్ అయితే ఆ వెదర్ అయితే అవపడతా ఉంది. ఇంకొక 2 months మోస్ట్లీ చూసుకుంటే అని చెప్పేసి మరి మీ ప్లానింగ్స్ ఏంటి? మీరు ప్రజల్లోకి వెళ్ళారా, వెళ్ళబోతున్నారా? మీ ప్లానింగ్స్ ఏంటి? నేను మీటింగ్లు అలాంటివి పెట్టేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాను. రెండోది అంటే నా అభ్యర్థి, నాకు ఈ మెరిట్స్ ఉన్నాయి, నా పరిధిలో నేను మెరిట్స్ అనుకుంటున్నా, నాకు ఈ మెరిట్స్ ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీ గైడ్లైన్స్లో నా మెరిట్ పనికి వస్తుంది అనుకుంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని గౌరవ మంత్రివర్యులకు, కొండ సురేఖమ్మ గారికి, సీతక్క గారికి నేను నా దరఖాస్తు బయోడేటా నేను ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం గౌరవ శాసనసభ్యులకు కూడా నేను ఇవ్వడం జరిగింది. అక్కడ మీటింగ్లు పెడితే, ఇక్కడ మీటింగ్లు పెడితే టికెట్లు వచ్చేది కాదది. అన్ని కరెక్ట్ శాస్త్రీయబద్ధంగా జరగవలసినది, చేయవలసిన చర్యలను పార్టీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అధిష్టానం సర్వే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే చేపిస్తే ప్రజల్లోకి పరమేశ్వర్ గారు వెళ్ళారు అనే ఒక హింట్ అయితే ఉండాలి కదా మోస్ట్లీ చూసుకుంటే. మరి అది ఉండాలంటే మీరు మీటింగ్లో అవో ఏదో చేస్తూ ఉండాలి కదా మేజర్గా అయితే. మరి ఆ దిశగా ఎందుకని మీరు అడుగులు వేయలేకపోతారు? పెట్టకూడదు. మీటింగ్లు పెట్టి నాకు టికెట్ కావాలని ఎక్కడెక్కడ గ్రూప్ మీటింగ్స్ పెట్టడం వల్ల ఒక చక్కటి వాతావరణం ఉంది. నేను ఉన్నాననేది నా గురించి నా బయోడాటా. ప్రజలు ఒకవైపు, పార్టీ ఒకవైపు, అధిష్టానం కూడా, పార్టీ ప్రతినిధి అందరు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. పర్వాలేదు, పనికి వస్తాడు, ఉపయోగపడతాడు అని గౌరవ శాసనసభ్యులు భావిస్తే ఆ దరఖాస్తు అక్కడ పోతుంది. అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏఐసిసి నుంచి కూడా ఇన్ఛార్జ్ గారు, ఒకరు గారు, ఇద్దరు గారు, ముగ్గురు ఇన్ఛార్జీలు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఉంది. ఇంత సిస్టమ్ అంతా ఉన్నది. ఇంత సిస్టమ్ అంతా పక్క పెట్టి డాక్టర్ పరమేశ్వర్ మీటింగ్ పెడితే ఏదో వస్తుంది అనేది అనేక యాంగిల్స్ ఉన్నాయి. ఒక కోణంలో కాక చాలా కోణాలు ఉంటాయి. మామూలు ఆజామాయిషి వ్యవహారం కాదు. ఒక ఎంపీ టికెట్ అయినా, ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ టికెట్ ఇవ్వడానికే అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు 100 సార్లు ఆలోచిస్తారు. ఒక విలేజ్లో ఒక ఎంపీటీసీ టికెట్ ఇవ్వడానికే చాలా ఆలోచిస్తారు. అటువంటిది ఒక శాసనసభ్యునికి, ఒక ఎంపీకి ఒక వ్యక్తి యాస్పిరెంట్ చేసుకుంటే వచ్చేది కాదని. కాకపోతే ఏంటంటే ఒక లైన్లో, ఒక వేలో, ఒక శాస్త్రీయ పద్ధతిలో, ఒక విధానం నాకు కొంత తెలుసు కాబట్టి ఆ విధానం ప్రకారం వెళ్తున్నాను, అంతే. ఓకే సార్, ఇక్కడ కుల పెద్ద వ్యక్తులతో మీరేమైనా మమేకం అయ్యే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? కుల పెద్ద వ్యక్తులు నాకు కొంచెం సామాజిక నాపేద్దాం ఉంది. నేను మాదిగ కమ్యూనిటీ ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో నేను బాగా పనిచేశాను. అదొక గొప్ప నేపథ్యం ఉన్నది. నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ను. చాలామంది ఆ డాక్టర్స్ అందరితోటి నేను డాక్టర్ పర్మిషన్ అంటే ప్రొఫెషనల్గా అక్కడి నుంచి కూడా ఉంటుంది. జేఏసీలో నేను పనిచేశాను. జేఏసీలో పనిచేసిన అందరు ఇక్కడ ఎంప్లాయీసే. ప్రతి జేఏసీ వ్యక్తికి, జేఏసీ కుటుంబానికి నా పేరు తెలుసు, నా పని తెలుసు, అన్నీ వాళ్ళకి తెలుసు. పార్టీ పరంగా నాకున్న ఉద్యమకారులు, అన్నిటికన్నా ముఖ్యం అంటే ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులతోటి నేను ఒక్కనాడు కాదు, 2001 నుంచి 2014, 2018 మొన్నటి వరకు నాకు పాతకాలం అంటే ఉద్యమ బ్యాచ్, ఇంకా దానిలో ఉన్నాయి కదా ఉద్యమ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు ఉద్యమ బ్యాచ్ అంతా నాకు ఎంతమంది ఫోన్లు చేస్తారు. అన్న మీరు తిరుగుతుండటం మాకు చాలా సంతోషం, నువ్వు ఉద్యమకారుని, మీరు వస్తే మంచిది, పార్టీ మిమ్మల్ని గుర్తించిస్తే మంచిది అని చాలామంది చెప్తారు. అట్లా నాకు రకరకాల సంబంధాలు ఉన్నాయి. మాదిగ కుల సంబంధాలు ఉన్నాయి, వృత్తి సంబంధాలు ఉన్నాయి, ఉద్యమ సంబంధాలు ఉన్నాయి, దళిత అంబేద్కర్ వాద సంబంధాలు ఉన్నాయి. నా వ్యక్తిగతంగా నేను ఒక వ్యక్తిగా ఎట్లా ఉండాలి అనేది నాకంటూ ఒక ప్రణాళిక, నేను ఎట్లా మూవ్ కావాలో అట్లా
ఉన్నటువంటి నాకు కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి పరిగణలోకి తీసుకుంటారు, తీసుకోవాలని నేను జ్ఞప్తి చేస్తున్నాను. తీసుకోవచ్చు లేకపోతే హైకమాండ్. ఓకే సార్, ఫైనల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం మీ వృత్తి కావచ్చు, ప్రవృత్తి అయినటువంటి పొలిటికల్ రంగం కావచ్చు, సో వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. నాది చిన్న మా విలేజ్ పెద్దదే. ప్రైమరీ స్కూల్ చేరియాలో, హై స్కూల్ చేరియాలో, తెలుగు మీడియం. నాకు ఉస్మానియా అప్పుడు రెండు మెడికల్ కాలేజీలు నాకు సీట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ కూడా అప్పటికే గవర్నమెంట్ కాలేజ్, అది కూడా ప్రైవేట్దే. ఒకటి ఉస్మానియా, ఒకటి గాంధీ. నాకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీలో నాకు మెడిసిన్ సీటు వచ్చింది. వచ్చే క్రమంలో అట్ ది సేమ్ టైం అప్పుడు హాస్టల్లో అవి ఇవి లేక చాలా ఇబ్బందులు అవుతుండే కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం వల్ల అప్పుడే నేను వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి గ్రామాలతో విద్యార్థి దశలో వామపక్ష భావజాలము మాకంటే సీనియర్లు వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, ఇక్కడంటే కాకతీయ యూనివర్సిటీ ఉండే అది వేరుగా, ఆ 2 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో నాకు బాగా సంబంధం ఉంది. ఆ సంబంధంతో నాకు వామపక్ష భావజాలం వచ్చింది. వామపక్ష భావజాలం ఎప్పుడైతే చూస్తూ ఆటోమేటిక్గా కొంచెం ఇక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నాకు దళిత సంఘాలు, దళిత నాయకులు, మాకంటే సీనియర్లు ఉన్నటువంటి మెడికల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎస్సీ పిల్లలు అంటే కొంచెం మెడికల్ కాలేజీలలో కొంచెం చాలా ఇబ్బంది చూసే దశలో మాకు సీనియర్లు వచ్చి బాగా ధైర్యం ఇచ్చి వాళ్ళ దగ్గర అకామిడేషన్ ఇచ్చి చేయించే క్రమంలో వీటి వెంట పెట్టుకొని వైద్య వృత్తితో పాటు ఈ భావజాలాన్ని కూడా నేను వెంట పెట్టుకొని గ్రామీణ ప్రాంతానికి వచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేసే క్రమంలో స్వర్గీయ నిమ్మరాజిరెడ్డి గారు నాకు గుర్తుతో బాగా నడుస్తుంది హాస్పిటల్. అదే పలానా ఆయన కొడుకు ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తుండు, వాళ్ళ చెల్లె పేరు మీద సంవత్సరానికి 10 రోజులు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుండు, ఇచ్చే వాళ్ళకి ఇస్తుండే అనేది ఒక రూరల్ ప్రాంతంలో నాకు ఒక మంచి పేరు వచ్చే క్రమంలో మా నిమ్మరాజిరెడ్డి గారు, ఆయన దేవుళ్ళలాగా ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు, ఆయన నన్ను తీసుకుపోయి పిలిచి ఎన్టీ రామారావు గారి తాడికి తీసుకుపోయి నన్ను పరిచయం చేసి ఈ పిల్లగాడు డాక్టర్, ఈయనకి ఎంపీపీ టికెట్ ఇవ్వండి అని చెప్పారు. 2వ తడవ కూడా నాకు అట్లనే మళ్ళీ ఎంపీపీ సీటు 2 సార్లు చేసిన తర్వాత, అవును 2 సార్లు నేను ప్రజా జీవితంలో నా వృత్తితో పాటు ప్రజా జీవితంలో ఉన్నాను, వై నాట్, ఎందుకు ఇంకా కొంచెం మనం రాజకీయంగా ప్రజాసేవను ఎందుకు విస్తృతపరచకూడదు అన్నటువంటి ఆలోచనతో అప్పుడు వచ్చింది. కాకపోతే అది లక్కా బేడ ఏదైనా కానీ మా ప్రాంతం చేరియాల అప్పుడు జనరల్ సీట్లో వెళ్ళడం, టికెట్ అడగడం భావ్యం కాదని నేను కామ్గా ఉండడం జరిగింది. లేకపోతే అది కనుక ఇంకో రకంగా ఉంటే అది ఎట్లా ఉండడం అది వేరే సంగతి. అట్లా నేను స్టేషన్ గన్పూర్లో కూడా 2001 నుండి 2004 వరకు నేను బాగా పనిచేశాను. ఇది ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా. తర్వాత గుండె విజయరామారావు గారికి, ఆయన సీనియర్, నాకంటే సీనియర్ కాబట్టి టికెట్ ఆయనకు రావడం జరిగింది. నేను స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్కు అలయన్స్ కనుక లేకపోతే, అప్పుడు 2004లో కాంగ్రెస్కి కనుక అలయన్స్ లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పరిలో ఉండేవాడిని, అప్పుడు గెలిచేవాడిని. అప్పుడు అట్లా ఉండేది. అన్ని నియోజకవర్గాల కంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ పరకాల, ఈ 2 నియోజకవర్గం, ఈ వరంగల్ జిల్లాల 2 నియోజకవర్గంలోనే చాలా బలంగా ఉన్నది టీఆర్ఎస్ ఉంది. రైట్, ఓకే సార్. ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రజెంట్ మీరు అంటే వరంగల్ ఎంపీ టికెట్ మీరు ఆశిస్తూ ఉన్నారు. ఓకే, మీ మైండ్లో ఏదో ఒక థాట్ అయితే ఉండాలి సార్, నాకు తెలిసి అయితే. అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాన్ని ఒక రకమైనటువంటి అభివృద్ధి చేసి చూపించాలనే కోణంలో ఏదో ఉండాలి నాకు తెలిసి. ఏంటి సార్ అది? ఇప్పుడు సందర్భం కాదు, నాకు అవకాశం అదృష్టం చేసి కల్పిస్తుంది. అభ్యర్థి అయినప్పుడు చెప్పే విషయాలు ఇప్పుడు కాదు, అది ఎక్స్ట్రా ముందు కాదు, అత్యుత్సాహం అయితే చెప్పొద్దు. రైట్, సో ఇది వరంగల్ పార్లమెంట్ పరిధికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ గారితో ముఖాముఖి నిర్వర్తించే నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీ ముందు చూసిన BVR టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.